నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టాఫ్ నర్స్కి క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో చార్జ్మెన్ నావిగేషన్స్కి మీకు డిప్లొమా ఏరోనాటికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ టెలికమ్యూనికేషన్ లేదా ఆటోమొబైల్లో ఉంటే అప్లై చేసుకోగలరు. లేదా 10th క్లాస్ విత్ అప్రూవ్డ్ అప్రెంటిస్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్మెన్ అమిషన్ మనకి బీఎస్సీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా కెమికల్ చేస్తే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ చార్జ్మెన్ మెకానిక్ చూసుకుంటే డిప్లొమాలో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ప్రొడక్షన్ కానీ ఇంజనీరింగ్ కానీ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ మీకు క్వాలిటీ కంట్రోల్లో ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ మనం చార్జ్మెన్ అమిషన్ ఎక్స్ప్లోజివ్ చూసుకుంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలాగే దీంతో పాటు మీకు విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. సో క్వాలిఫికేషన్లో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఇస్ మ్యాండేటరీ. వితౌట్ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ అప్లై అయితే చేయడం అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎసెన్షియల్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎసెన్షియల్ ఇన్ ద సెన్స్ మ్యాండేటరీ. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు చార్జ్మెన్ ఎలక్ట్రికల్. సో చార్జ్మెన్ ఎలక్ట్రికల్కి మీకు బీఎస్సీ సేమ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ చేసి ఉండాలి. లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి చార్జ్మెన్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చేయరు. అలాగే వెపన్ చూసుకుంటే సేమ్ డిగ్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లేదా డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చార్జ్మెన్ ఇన్స్ట్రుమెంట్ చూసుకుంటే సేమ్ డిగ్రీ అయితే సేమ్ అండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ 3 ఉంటే అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ వాళ్ళు. అలాగే డిప్లొమా ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ చార్జ్మెన్ మెకానికల్ హీట్ ఇంజిన్ మెకానికల్ సిస్టమ్ చూసుకుంటే డిగ్రీ అయితే కాన్స్టెంట్ సేమ్ క్వాలిఫికేషన్. అలాగే డిప్లొమా మనం చూసుకుంటే డిప్లొమా మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చార్జ్మెన్ మెటల్ కూడా సేమ్ డిగ్రీకి అయితే అదే క్వాలిఫికేషన్, డిప్లొమా సేమ్ మెకానికల్ అప్లై చేసుకోవచ్చు. షిప్ బిల్డింగ్ చూసుకుంటే మనకి ఫిజిక్స్ సేమ్ డిగ్రీ అప్లై అడిగారు ఇక్కడ. అలాగే డిప్లొమాలో మనం చూసుకుంటే మెకానికల్ కానీ కెమికల్ కానీ డ్రెస్ మేకింగ్ కానీ గార్మెంట్ ఫ్యాబ్రికేషన్ కానీ పెయింట్ టెక్నాలజీలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. మిల్ రేట్ సేమ్ మనకి డిగ్రీ అయితే కాన్స్టెంట్ సేమ్ అయితే మనకి క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. డిప్లొమా అయితే మెకానికల్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఆక్సిలరీ చూసుకుంటే డిగ్రీ సేమ్ క్వాలిఫికేషన్, డిప్లొమా అయితే మనకి మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ అడగడం జరిగింది. ఆర్ఎండ్డిసి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చూసుకుంటే సో డిగ్రీ మ్యాక్సిమం మనకి సేమ్ క్వాలిఫికేషన్ ఎక్కడ చూసుకున్నా మీరు డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్. డిప్లొమా మనం చూసుకుంటే మెకానికల్ లేదా ఆర్ఎండ్డిసి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మెకాట్రానిక్స్ కూడా మనం చూసుకుంటే డిప్లొమా మెకాట్రానిక్స్ అంటే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీని ఇక్కడ ఎందుకు చెప్పట్లేదంటే ఆల్రెడీ అన్నిటికీ సేమ్ కామన్ అయితే మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. సో చార్జ్మెన్ సివిల్ చూసుకుంటే మనకి డిప్లొమా సివిల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్జ్మెన్ మెషిన్ చూసుకుంటే డిప్లొమా మెకానికల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్జ్మెన్ ప్లానింగ్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్ మనం చూసుకుంటే డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా కెమికల్ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటచర్ చూసుకుంటే మనకి 10th క్లాస్ ఉండాలి. దాంతోపాటు డిప్లొమా లేదా సర్టిఫికేట్ మీకు కమర్షియల్ ఆర్ట్ ప్రింటింగ్ టెక్నాలజీలో మీకు సర్టిఫికేట్ ఉండాలి. అట్లీస్ట్ 2 years కోర్సు లేదా ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. లేదా 7 years మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ రీటచర్ కింద మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు 7 years ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ చూసుకుంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ నుంచి కానీ అలాగే కెమిస్ట్రీ మరియు బయాలజీ. దీంతో పాటుగా డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫార్మసిస్ట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ది క్యాండిడేట్ షాల్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో నెక్స్ట్ ఇది చూసుకుంటే డిజైరబుల్ మ్యాండేటరీ ఎసెన్షియల్ కాదు. నెక్స్ట్ కెమెరామెన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు డిప్లొమా కానీ లేదంటే మీకు సర్టిఫికేట్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదా డైరెక్ట్గా మీకు 10 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కెమెరామెన్ లేదా ఫోటోగ్రాఫర్ మీద ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఏంటి ఇన్ మిలిటరీ సర్వే కానీ లేదా సర్వే ఆఫ్ ఇండియా లేదా ఫోటో లితో ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఉంటే మీరు సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోగలరు. నెక్స్ట్ డబుల్ స్టోర్ సూపరింటెండెంట్ చూసుకుంటే డిగ్రీ సేమ్ ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అడగడం జరిగింది. అలాగే బేసిక్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ డేటాబేస్ మీద లేదా స్టోర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోతుంది. ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ స్టోర్లో అయితే అడగడం జరిగింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే 10+2 ఎవరైతే సైన్స్ లేదా కామర్స్ ఉన్నారో వాళ్ళు 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ వర్క్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ చూసుకుంటే మీకు 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హైట్ కానీ, చెస్ట్ కానీ, వెయిట్ కానీ, ఐసైట్ కానీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైర్మెన్ మనం చూసుకుంటే సేమ్ ఇంటర్మీడియట్, దాని తర్వాత ఎలిమెంటరీ ఆర్ బేసిక్ ఆర్ ఆక్సిలరీ ఫైర్ ఫైటింగ్ కోర్సు చేసి ఉండాలి. డిజైరబుల్ మనం చూసుకుంటే హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే మీకు డిజైరబుల్గా మీకు యూజ్ అయితే అవుతుంది. దీనికి కూడా మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టోర్ కీపర్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా 1 year ఎక్స్పీరియన్స్ మీకు స్టోర్ రిలేటెడ్, ఇన్వెంటరీ రిలేటెడ్ ఉంటే మీరు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఫస్ట్ లైన్ మెయింటెనెన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ ప్రాసెస్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేయగలరు. నెక్స్ట్ ఈఎంఎం చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాని తర్వాత ఐటీఐ చేసి ఉండాలి. సో ఐటీఐలో మీకు మొత్తం 62 ట్రేడ్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది NX01లో. ఆ NX01లో మీ ట్రేడ్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ వర్క్ మనం చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు రీజనల్ లాంగ్వేజ్లో నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ బండారి మనం చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దాంతో స్విమ్మింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. దాని తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ కుక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ లేడీ హెల్త్ ఇన్స్పెక్టర్ అలాగే MTS చూసుకుంటే 10th లేదా ఇట్స్ ఈక్వలెంట్ లేదా ఐటీఐ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే MTS మనకి డిఫరెంట్ డ్రెస్సర్, ధోబీ, మాలి, బార్బర్, వార్డ్, సైక్ వీటన్నిటికీ 10th క్లాస్ ఉండాలి. ఏదైతే మీరు ధోబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధోబీ అప్లై చేస్తే మీకు ధోబీ మీద కొంచెం రెవెలెంట్ ట్రేడ్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఎవరైతే ఐటీఐ డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ కానీ సివిల్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా వీళ్ళు ఇక్కడ సర్టిఫికేట్ ఇన్ ఆటోమేషన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. డిజైరబుల్లో మనం చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే అడగడం జరిగింది. ఇది డిజైరబుల్ మాత్రమే. సో మెయిన్ టాపిక్స్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.